ఎన్డీఆర్ ఫోకస్కి స్వాగతం. 16,347 ఉపాధ్యాయుల పోస్టులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో గల ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 ఆయన వేద పండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటించి విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు రాకాసి చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఫైలుపై భూ వివాదాల బాధితులు రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టారు. లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పెన్షన్లను 4,000కు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. యువత, విద్యార్థుల్లో నైపుణ్యాలు గుర్తించి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు వీలుగా నైపుణ్య గణన దస్త్రంపై విద్యార్థులు, యువత సమక్షంలో 4వ సంతకం చేశారు. లక్షల మంది పేద ప్రజలు, అభాగ్యులు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేద ప్రజల సమక్షంలో 5వ సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. చంద్రబాబు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన ఛాంబర్నే ఇప్పుడు తీసుకున్నారు. నూతన ముఖ్యమంత్రులు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల సమక్షంలో అత్యంత వేడుకగా ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సి. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి ద్వారా ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సరిగ్గా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం వల్ల ఎవరికి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లభించలేదు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 24% నిరుద్యోగిత రేటు ఉంది. నిరుద్యోగులు ఆవేదనను అర్థం చేసుకున్నాం. నేను, పవన్ కళ్యాణ్, భాజపా కలిసి ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ప్రకటనపై తొలి సంతకం చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా చేసింది. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన, వారికి వారసత్వంగా లభించిన భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారు. ఇదెక్కడి దారుణం? ఆయనేదో తన భూముల్ని ప్రజలకి ఇచ్చినట్లుగా పాస్ పుస్తకాలపై జగనన్న భూ హక్కు అంటూ ముద్రించారు. చట్టం ముసుగులో అన్ని చోట్ల తన మనుషులను పెట్టుకుని భూముల రికార్డులను మార్చేయడానికి ప్రయత్నించారు. తద్వారా దందాలు చేయాలని చూశారు. భూ రికార్డులు మారిపోతే బాధితులు హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే దిక్కు లేకుండా చేశారు. హైకోర్టుకు వెళ్తే వివాద పరిష్కారానికి 50 ఏళ్ల పైనే పడుతుంది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకునే ధ్వంసస్త్రంపై రెండో సంతకం చేస్తున్నా అని చంద్రబాబు చెప్పారు. మూడో సంతకం పెన్షన్లు 4,000కు పెంపు. ఎన్టీఆర్ హయాంలోనే మొట్టమొదటిసారి సామాజిక భద్రత పెన్షన్లను ప్రారంభమయ్యాయి. 35 రూపాయలతో ఆయన ఈ పథకాన్ని మొదలు పెట్టారు. దాన్ని నేను 75 రూపాయలకు పెంచాను. రాష్ట్ర విభజన తర్వాత 200 రూపాయలుగా ఉన్న పెన్షన్లను తొలుత 1000 రూపాయలకి, తర్వాత 2,000కు పెంచాను. కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో విడతల వారీగా 1000 రూపాయలు మాత్రమే పెంచింది. అందుకే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 4,000కు పెంచాం. మొన్న ఏప్రిల్ నుంచే ఈ పెంపు వర్తిస్తుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలు బకాయిలు 1000 చొప్పున మొత్తం 3,000, జూలై నుంచే పెన్షన్ను 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను జూలైలో లబ్ధిదారులకు అందిస్తాం. దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000కు పెంచాం. వారి బకాయిలతో కలిపి జూలైలో 12,000 ఇస్తాం. కొన్ని కేటగిరీల దివ్యాంగులకు ఇంకా ఎక్కువ వస్తుంది. మొత్తం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ పెంపుపై మూడో సంతకం చేశాను అని చంద్రబాబు అన్నారు. 4వ సంతకం నైపుణ్య గణన. యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, దానికి అనుగుణంగా వారు ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం కోసం నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయి. వాటిని సంపాదించుకోవాలంటే విజ్ఞానం, మెలకువలు కావాలి. ఉన్నత చదువులు చదివినా నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు లభించవు. నాలెడ్జ్ ఎకనామిక్లో తగిన నైపుణ్యాలుంటే బాగా రాణించవచ్చు. ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా చోట్ల జనగణన, కులగణన చేపట్టారు. కానీ మేం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం.
ఎవరిలో ఎలాంటి నైపుణ్యం ఉంది, వాటి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, దేశంలో ప్రపంచంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి, వాటికి తగిన నైపుణ్యాలు మన యువతలో ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తాం. పెట్టుబడులు భారీగా వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రాకుండా మన రాష్ట్రం నుంచే కావలసిన మానవ వనరుల అభివృద్ధి చేయాలి. కావలసిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు బాగా దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ అని చంద్రబాబు తెలిపారు. 5వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. నిరుద్యోగులు, కూలీ పనులకు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగపడేది. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. మనం అన్న క్యాంటీన్లు పెడితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మూసేసింది. చాలా మంది అన్న క్యాంటీన్లో భోజనాలకు ఏర్పాటుకు విరాళాలు ఇచ్చారు. కానీ జగన్ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేసి పైశాచిక ఆనందం పొందారు. అందుకే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వ సంతకం చేస్తున్నాం. ఎన్ని క్యాంటీన్లు పెట్టాలన్నది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మెగా డిఎస్సి దర్శనంపై తొలి సంతకం చేయడాన్ని హర్షిస్తూ యువత గురువారం సంబరాలు చేసుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద డిఎస్సి అభ్యర్థులు చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.